జట్టులోని ప్రతి ఆటగాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ రాణించాలని టీమిండియా ప్రధాన కోచ్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. సీనియర్ జూనియర్ ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఈ విషయంపై గట్టిగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అలాగే రింకు సింగ్ బౌలింగ్ చేయగా వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ శుభమన్ గిల్ బంతిని అందుకున్నారు. ఇక జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్న శ్రేయస్ అయ్యర్ సైతం తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అయ్యర్ బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ నేతృత్వంలోని ముంబై జట్టులో శ్రేయస్ అయ్యర్ అలాగే సూర్యకుమార్ యాదవ్ లో ఉన్నారు. టీఎన్సీతో జరుగుతున్న మ్యాచ్ లో అయ్యర్ బౌలింగ్ చేశాడు. అయితే అతడు అచ్చం సునీల్ నరైన్ తరహాలో బౌలింగ్ చేయడం విశేషం. సునీల్ నరైన్ లాగానే బంతిని దాచిపెట్టి ఆపై బాల్ ను వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. భారత జట్టుకు సునీల్ నరైన్ లాంటి బౌలర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ తరపున శ్రేయస్ అయ్యర్ సునీల్ నరైన్ లు కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. అయ్యర్ నాయకత్వంలోని కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజన్ లో విజేతగా నిలిచింది. అయితే ఈ మధ్య శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కు ఎంపికైన శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కేవలం 38 పరుగులే చేశాడు. అయితే సెప్టెంబర్ 19 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ కంటే ముందే జరగనున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. టెస్టు జట్టుకు ఎంపిక కావాలంటే మాత్రం దులీప్ ట్రోఫీలో అతడు ఖచ్చితంగా రాణించాల్సి ఉంది.